మూర్తి విశిష్టతను, ఈ కోటి దీపోత్సవ వెలుగులను ఆవిష్కరిస్తూ ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. నోరి నారాయణమూర్తి గారిని ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. తుండమునే గదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వచ్చయుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. గణేశుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సమస్తమైనటువంటి దేవతలకు ఆలవాలమై కార్తీక మాస పర్వదినములలో పరమేశ్వరుని మహావిష్ణుమూర్తిని ఎక్కడో 7 కొండల మీద ఉన్నటువంటి స్వామిని ఈ ప్రదేశానికి విచ్చేసి ఆనంద తాండవం చేసినటువంటి మహానుభావుడు. 7 కొండల స్వామి దర్శనం, ద్వారకా తిరుమల స్వామి దర్శనం, ఉజ్జయిని మహంకాళుని యొక్క దివ్య దర్శనం, ఎక్కడో ఉన్నటువంటి బెదవాడలో ఉన్న అమ్మ, కొండపై ఉన్నటువంటి అమ్మ గల్ గల్ గల్మని గజ్జల సవ్వళ్ళు మ్రోగిస్తూ మన ఎదుట ఆనందంగా అభయమిచ్చినటువంటి కనకదుర్గ అమ్మ, లక్ష్మీదేవి సమస్తమైనటువంటి దేవతలకు ఆలవాలమైనటువంటి ప్రదేశంలో ఈనాడు మహాగణాధిపతి కాణిపాక గణాధిపతి అన్నదమ్ములు ఇద్దరూ గడ్డ పలుగుల పెట్టి పెళా పెళామని త్రొవ్వితే ఒక పెద్ద బావిలో మహానుభావుడు ఉదయించినటువంటి దివ్య సౌందర్యం కాణిపాకం. ప్రత్యక్షమైనటువంటి ప్రత్యర్థులు పోట్లాడుకుంటే ప్రమాణాలకు నిలయమై ప్రమాణం చేస్తే ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని ప్రమాణాలకు నిలయమై ప్రకాశించేటువంటి పుణ్యమైన స్వామి మహాగణాధిపతి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే. గణములందరికీ అధిపతైనటువంటి మహానుభావుడైన స్వామికి నేను నమస్కరిస్తున్నాను. గణపతియే మొట్టమొదటి సృష్టికి ఆదిభూతుడు. ఆయన పసుపు రంగులో ఉదయించాడు గనుక గణపతిని పసుపు ముద్దతో అర్చన చేస్తారు. ఓంకారం ఓంకారం ఆయన దివ్య స్వరూపం కనుక ఓంకారం ప్రణవనాదమైంది. ప్రతి మహామంత్రమునకు ఓంకారమే ప్రథమంగా పలికేటువంటి ఆచారమైంది. ప్రప్రథమంగా ఉదయించాడు గనుకనే మహానుభావుని ప్రప్రథమంగా ఆరాధించేటువంటి ఆదౌ పూజ్యౌ గణాధిపః అనేటువంటి శాస్త్రం ఈ లోకంలో వెలుగొందింది. గణములు అంటే గుంపు, గణములు అంటే సమూహం. గణములు, ఈ గణములు పైన ఎన్ని గణములు ఉన్నాయా అంటే యక్షులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, నాగులు, అనేక మంది దేవతా సమూహమంతా కలిపి 33 కోట్ల దేవతల మంది పైన ఉంటే ఈ భూలోకంలో మానవులు, జలచరములు, ఖగములు అంటే రెక్కలు కలిగి ఆకాశంలో విహరించేటువంటి సమస్తమైనటువంటి జీవులు, అలాగే నీటిలో ఉన్నటువంటి జీవులు, అండాండములు, పిండాండములు, ఇవన్నీ కలిపి కనుక లెక్క పెడితే 84 లక్షల జీవరాశులు. ఇన్నిటికీ అధిపతి ఎవరయ్యా అంటే అన్ని సమూహములకు పతి
ఎవరు? ఆయనయే గణపతి. అందుచేతనే పార్వతీ పరమేశ్వరులు కూడా గణపతి పూజ చేశారు. గణపతి పూజ చేసినట్లయితే విఘ్నములు తొలగిపోతాయి, విజయములు కలుగుతాయి. విజయ గణపతి. మరి వినాయకునికి గణపతికి తేడా ఉన్నది. గణపతి ఆది పూజ్యుడు, వినాయకుడు పార్వతీదేవి నలుగుతో చేసినటువంటి వినాయకుడు ఆయన. అందుచేతనే వినాయక చవితి నాడు 2 సార్లు వినాయకునికి పూజ జరుగుతుంది. ఒకటి గణపతిగా పసుపు ముద్దతో పూజ చేయాలి, రెండవది మట్టి వినాయకుణ్ణి పూజ చేయాలి. అలాంటి మహానుభావుని 16 నామములు చేయి ఇలా అనండి, ఇవేళ్టితో అన్ని శుభములు జరుగుతాయి. 16 నామములు స్వామివారికి ఇష్టమైనటువంటివి. చేతులు 2 జోడించండి. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంధపూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. జయ బోలో గణేష్ మహారాజ్ की, గణేష్ మహారాజ్ की, గణేష్ మహారాజ్ की. మహాగణాధిపతి యొక్క దివ్యమైనటువంటి భార్యల పేర్లు సిద్ధి, బుద్ధి. సిద్ధి అంటే సకలమైనటువంటి మహామంత్రములన్నీ జపించిన తరువాత ఆ దివ్యమైనటువంటి ఆ ఆరాధ్య దైవమైనటువంటి మహానుభావుని ప్రత్యక్షం చేసుకుంటే సిద్ధి కలిగినట్లు. చక్కగా చదువుకొని ఉన్నతమైనటువంటి శ్రేణిలో గనక పాస్ అయితే అతడు సిద్ధి పొందినట్లుగా భావింపబడుతుంది. బుద్ధి, ఏ చెడు అలవాట్లు లేకుండా సక్రమమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి స్థితిని బుద్ధిని సిద్ధిని కలిగించేటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుంగు పుత్రుడై ప్రకాశించాడు. తల్లిదండ్రులను పూజించాలి, తల్లిదండ్రులను ఆరాధించాలి. తల్లియే దైవం, తల్లి మాట వినాలి. మన నరేంద్ర చౌదరి గారు, భక్తి ఛానల్ నరేంద్ర చౌదరి గారు, వారి అమ్మ చెప్పింది ఇలా చేయాలి నాయనా, భక్తులందరినీ సన్మార్గంలో ధర్మ మార్గంలో మళ్లించాలి అంటే ఇలాంటి పుణ్యమైనటువంటి ఉత్సవాలు చేయాలి, కోటి దీపోత్సవాలు చెయ్యి, నాకు ఆనందాన్ని కలిగించు అని తల్లి యొక్క ఆజ్ఞను విన్నాడు నరేంద్ర చౌదరి గారు. ఈవేళ హైందవ జాతి సింహ గర్జన చేసి అని గర్జించి ప్రపంచాన్ని ఉర్రూతలూగించేటువంటి విధంగా, సమస్తమైనటువంటి దేశాలు ప్రపంచమే ఉర్రూతలూగించేటువంటి విధంగా భక్తిభావాలు పెంపొందినాయి. ఈ స్థితి లోకమునకు నేర్పినటువంటి వ్యక్తి మొట్టమొదటగా గణపతి. గణపతి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో, తల్లిని ఎవరైతే పూజిస్తారో, తండ్రిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి లోకములో అన్ని విజయములే. ఈ భూమి మీద సకల తీర్థములలో స్నానం చేసిన అఖండమైనటువంటి పుణ్యం ఒక్క తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది. ఈ భూమి మీద నివసించేటువంటి సమస్తమైన క్షేత్రములలో పరమేశ్వరుని సందర్శించిన అఖండమైనటువంటి పుణ్యం తల్లిదండ్రులకు నమస్కరించిన, తల్లిదండ్రులకు పూజించిన ఈ క్షణంలో కలుగుతుంది. అందరూ చేతులు ఎత్తండి పైకి. మీ అమ్మకి, నాన్నకి, పితృదేవతలకి నమస్కరించండి, తల్లిదండ్రులకు నమస్కరించండి. ఈ సమయంలో పాపములన్నీ తొలగిపోతాయి, విజయములన్నీ కలుగుతాయి. మొట్టమొదటి అమ్మ పేరు పార్వతీదేవి, మొట్టమొదటి నాన్న పేరు పరమేశ్వరుడు. అందుచేతనే కవి కుల గురువైనటువంటి కాళిదాసు రాముల వారి చరిత్ర రఘువంశం అనేటువంటి పేరుతో రాస్తూ దానిలో మొట్టమొదటగా వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. లోకమునకు మొట్టమొదటి అమ్మ, అందుచేతనే ఆ అమ్మను పిలుస్తారు అమ్మలగన్నయమ్మ. నమస్కారం చేయండి, దరిద్రం పోతుంది, శక్తి కలుగుతుంది. ఈ పద్యం చాలా గొప్ప పద్యం. హృదయం, ఆనందం,
పద్యమైనంత వరకు కూడా చేతులు తీయకండి. అమ్మా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మా నాన్నలే ఈ లోకమునకు ఆరాధ్య దైవం. అమ్మ నాన్న గురువు దైవం. ఆ దైవమే పరమేశ్వరుడు. ఈ భూమిపై ఈనాడు తాండవం చెయ్యడానికి కార్తీక మాస పర్వదినములలో కోటి దీపోత్సవం. ఇది మేటి దీపోత్సవం, ఇది నవ్య దీపోత్సవం, ఇది భవ్య దీపోత్సవం, ఇది వీర దీపోత్సవం, ఇది ధీర దీపోత్సవం. లక్ష్మీ ఆలవాలమై సకల సంపదలకు నిలమై ప్రకాశించేటువంటి పరమేశ్వరుడు తాండవం చేసే పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి సమయం ఇది. ప్రదోష సమయం ఇది. అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరీ. అందరూ తాళం వేయండి, కరతాళ ధ్వనులతో తాళం వేయండి, పొంగిపోండి, ఆనందించండి. హే శంకరా, నా ఎదుట ప్రత్యక్షమౌ పరమేశ్వరాన్ని ప్రార్థించండి. అందరూ అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరీ. తాళాలు ఫళా ఫళా మ్రోగాలి, దమరుక నాదాలులా మ్రోగాలి. ఆనంద పారవస్యంతో నృత్యం చేయాలి, భక్తి తాండవం చేయాలి. ఈనాడు పుణ్యమైనటువంటి మహానుభావుడు దేదీప్యమై అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం. అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం. స్మరాంతకం పురాంతకం భవంతకం, స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంధకంతకంతకం తమంధకంతకం భజే. హర 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 హర. చేతులు రెండు పైకెత్తి హర 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 మహాదేవ. పెద్దగా ఓం నమః శివాయ. పొంగిపోయి చెప్పండి ఓం నమః శివాయ. తాండవించి చెప్పండి ఓం నమః శివాయ. రోమాలు గగుర్పడిచేటట్టు చెప్పండి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలాంటి పరమేశ్వరుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యం మనకు లభ్యమవుతుంది. ఒకానొక సమయమున అర్జునుడు మహానుభావుడు ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు, విజయుడైనాడు. ఎందరెందరో ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు. ఎలా నమస్కారం చేయండి. అద్భుతమైనటువంటి దండకం. శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారీ మురారీ. శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారీ మురారీ. మురారి ప్రియ చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసగా. దేవ నీ దైవతత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు మధ్యాత్మయోగంబు సర్వక్రియా కారణం వంచున్. నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ నిన్ను భావింతురీశాన. సర్వేశ్వర శర్వా సర్వజ్ఞ సర్వాత్మక. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇలాంటి పుణ్యమైనటువంటి సమయంలో కాణీపాకంలో బావిలో నుంచి మహానుభావుడు గుళ 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 నీళ్లలో నుంచి ఉద్భవించాడు. ఆనాడు పశువు ముద్దలో నుంచి ఉద్భవించారు. వశిష్ఠ వామదేవ జావాలి మొదలైనటువంటి మహర్షులు ఆరాధించారు. మూలాధారం, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత ఏ దివ్యమైనటువంటి షట్చక్రముల యోగ శాస్త్రంలో తెలియచేస్తున్నవో
ఏ దివ్యమైనటువంటి మహాపద్మమునందు పరబ్రహ్మ క్రీడించేటువంటి ఏ యోగ శాస్త్రమున్నదో, ఏ యోగింద్రులు నిరంతరము ఆరాధిస్తున్నారో అట్టి దివ్యమైనటువంటి ఆరాధనకు ప్రధానమైన మూలాధారమునకు ఆధారభూతమైనటువంటి వ్యక్తి మహాగణాధిపతి. అంతేకాదు పర, పశ్యతి, మధ్యమ, వైఖరి వాక్కులు 4 ఉంటాయి. లలితా సహస్రనామంలో తెలియచేశారు. పర, పశ్యతి, మధ్యమ, వైఖరి అని పేరు కలిగినటువంటి వాక్కులు 4కి అధిపతి అయినటువంటి మహానుభావుడు ఎవరు అంటే మహాగణాధిపతి మాత్రమే. అలాంటి మహానుభావుడు దేదీప్యమానమై వరంకుశ పాశ బీజ ముద్రతో మహానుభావుడు ప్రకాశిస్తాడు. తలపైన చంద్ర రేఖతో ప్రకాశిస్తాడు మహానుభావుడు. అందుచేతనే మొట్టమొదటగా ఏ కావ్యము రాసినా, ఏ పని చేసినా, ఏ మంత్రము చదివినా, ఏ నోము నోచినా, ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా ఈ లోకమేమిటి, దేవలోకమేమిటి, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్యానీకమేమిటి, సమస్తమైనటువంటి లోకములన్నీ కూడా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, భూతలాది సమస్తమైనటువంటి లోకములన్నిటినీ కూడా మహాగణాధిపతిని పూజ చేయవలసినదే. ఇవేళ మహాగణాధిపతి కాణిపాకము నుంచి వచ్చారు. మొన్ననైతే ద్వారకా తిరుమల నుంచి ఏడుకొండలవాడు వచ్చాడు. అందరూ చేతులెత్తండి. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా. ఇంకా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా. ఆపద మొక్కులవాడా అనాథ రక్షక గోవిందా. ఇటు కైలాసము నుంచి తాండవిస్తున్నాడు శంకరుడు, అటు వైకుంఠములో నుంచి నారాయణుడు ఇక్కడికి విచ్చేశాడు. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కనుక లక్ష్మీదేవి కూడా వచ్చింది. సమస్తమైనటువంటి దేవతలతో ఆదిభూతమై సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి మహాగణాధిపతిని అర్చన చేసే పుణ్యమైనటువంటి సమయం, దివ్యమైనటువంటి సమయం, భవ్యమైనటువంటి సమయం, ఆనందమైనటువంటి సమయం. స్వామివారి యొక్క దివ్య కళ్యాణం, లోక కళ్యాణం, జగత్ కళ్యాణం. సమస్త పాపములు పోతాయి. 32 మంది గణపతులు ఉన్నారు. ఇవేళ గణపతిని పూజ చేస్తే విద్య కలుగుతుంది. విద్యా గణపతి. సంపద కలగాలి అంటే లక్ష్మీ గణపతి, ఉచ్చిష్ట గణపతి, నృత్య గణపతి, నవరసములతో తాండవం చేసేటువంటి మహానుభావుడు ఆ మహానుభావుడు. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. తప్పట్లు పడా పడా మోగాలన్నమాట. గణాధిపతికి ఇష్టం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాకళావతం సకం విలాసి లోక రక్షకం, అనాయకైకనాయకం వినాశతే పదైచ్యకం, నతాశుభాసునాశకం నమామితం వినాయకం. మహానుభావుని అర్చిస్తారు. ఈవేళ దూర్వారం గణపతికి ఇష్టమైనటువంటిది గరిక. గరికతో దేనికని పూజ చేస్తారు అంటే స్వామివారిని. గరికతో దేనికని ఆరాధిస్తారు అంటే గరిక కణుపులు కణుపులుగా ఉండి దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే గరిక ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో కణుపులు కణుపులతో ఈ లోకమంతా వంశం అభివృద్ధి చెందాలి అని, సమస్త దోషములన్నీ పోవాలి అని, ధన కనక వస్తు వాహనములన్నీ అభివృద్ధి చెందాలి అని మహాగణాధిపతిని అర్చన చేస్తారు. అందరూ మహాగణాధిపతయే నమః. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. 5 సార్లు మొట్టికాయలు మొట్టుకోండి. 5 సార్లు మొట్టికాయలు మొట్టుకోండి. 5 సార్లు మొట్టికాయలు మొట్టుకోండి. గణేష్ మహారాజ్ కి. ఇంకోసారి గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. మొట్టికాయలు మహా ఇష్టం, గుంజళ్ళు కూడా ఇష్టమే.
మీరందరూ కూర్చున్నారు కనుక గుంజలు కుదరదు. ఈ తరవ ఆలయాలకు వెళ్ళినప్పుడు గుంజలు తీయండి. చెవులు పట్టుకొని మహానుభావునికి గుంజలు తీయాలి. గణపతి లంబోదరుడు దేనికని అంటే మహానుభావుని పొట్ట నిండా బ్రహ్మాండములన్నీ నిక్షిప్తము చేసుకున్న మహానుభావుడు. గజముఖాసురుడు గజాసురుడు రాక్షసుని సంహరించి దేదీప్యమానమైనటువంటి మహానుభావునికి ముఖం తగిలించడం వల్ల గజముఖముడు అయినాడు. ఆయన అనేకమైనటువంటి పేర్లతో వర్ధిల్లి ఈవేళ కాణీపాకంలో ఉన్నటువంటి స్వామి ఈనాడు ఇక్కడికి విచ్చేసి సిద్ధి బుద్ధి సమేతుడై మన ఎదుట ప్రత్యక్షమైనటువంటి స్వామి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ గణేష్ మహారాజ్ కీ జై. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో అద్భుతమైన ప్రవచనామృతాన్ని మనకు అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక